పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అన్నాడు. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాడట. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి తన తోటి సహోదరుని కూడా ద్వేషిస్తున్నాడు అని అంటే దేవుని ప్రేమించినట్ట కాదు గనుక అది ఏమంటున్నాడు తెలుసా? అబద్ధం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? అబద్ధం అంటున్నాడు. తాను చూసిన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు అని ప్రశ్నించాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది క్రియారూపకం దాల్చాలి. ఒక మాటలు మనం గమనిస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో స్వకీయమైనటువంటి సొంత అంతరంగంలో నుంచి లేక స్వకీయమైనటువంటి తన సొంత దురాశ చేత వీడవబడి ఎక్కడికి పోతాడంట? ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడంట. శోధింపబడిన తర్వాత అంతటితో ఆగిపోడు, దురాశ పడతాడంట. ఈ దురాశ గర్భాన్ని ధరించి, ఈ గర్భము ధరించిన దురాశ ఏం కంటుందంట? పాపాన్ని కంటుందంట. ఈ పాపము ఏమైపోతుంది? పరిపక్వమైపోతుంది. పాపము మరణాన్ని కంటుందంట. చూడండి, అలాగనే ఒక వ్యక్తి జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి లేదా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా క్రియారూపకంగా ఒక పని చేయాల్సిందే. ఆ క్రియారూపకమైన పని చేయకపోతే ప్రేమిస్తున్నట్టుగా ఎవరికి అర్థం కాదు. లోకంలో మనం చూస్తే ప్రేమ జంటలు ఉంటాయి. కొన్నిసార్లు కాగితం పూలనే ఇస్తాడు, కొన్నిసార్లు నిజమైన రోజా పూలు కూడా ఇస్తాడు. దాన్ని స్వీకరిస్తుంది, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. రోజా పూలైనా సరేగాక, పేపర్ పూలైనా సరే, ఏదైనా సరేగాక తన ప్రియుడి నుంచి లేక తన ప్రియురాల నుంచి ఏదైతే తీసుకుంటారో, ఏదైతే చూపిస్తారో దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే వారిద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ అనేది ఉంది. ఈ ప్రేమ ఏదో ఒక రకంగా క్రియారూపకం దాల్చి ఒకరి ప్రేమను ఒకరు ఖచ్చితంగా వ్యక్తపరుచుకుంటారు. అలాగే ఎవరిదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా, మా ఇంట్లో మా అమ్మాయిది, మా మనమరాలది లేదా మా కొడుకుది పుట్టినరోజు అనగానే మనకేమొస్తుంది? మొదట, అబ్బా సచ్చినమ్రా నాయన, ఇప్పుడే డబ్బులు లేక అల్లాడుతున్నాం, ఇంకా పుట్టినరోజు పోతే కనీసం 500 ఉండాలా? అవునా? అనిపిస్తుందా లేదా? అనిపించినా సరే తప్పుద్దా మనకు? అనిపించినా సరే మనకు తప్పదు. కాబట్టి ఏం చేస్తాం? లేకపోయినా సరే మరొక వ్యక్తి దగ్గర తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తాం. నిజంగా ప్రేమ ఉందా దాంట్లో? నీకు ప్రేమ లేకుండా సనుక్కుంటూ కొనుక్కుంటూ పోతే వారికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, లేదా వాళ్ళకి ఏదైనా బట్టలు తీసుకుపోయినా, వాళ్ళకి కేక్ తీసుకుపోయినా, చాక్లెట్ ఇచ్చినా, ఈవెన్ డబ్బులు వాళ్ళకు డబ్బు రూపంలో ఏదైనా ఇచ్చినా సరే ఇచ్చేది ఎట్లా ఇయ్యాలా? ప్రేమతో మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే చెయ్యి, లేకపోతే క్లోజ్ యువర్ మౌత్ అంతే. అంటే నోరు మూసుకొని ఉండు అంటారు. వాళ్ళు ఏమనుకుంటారో తర్వాత సంగతి కాక దేవుడు ఏమనుకుంటాడో ఆలోచన చేయాలి మనం. అర్థమైందా? మనుషులు ఏమనుకుంటారని చెప్పేసి అప్పులు చేసి తెచ్చుకొని ఏదైనా గొడవ పడినప్పుడు, ఆ రోజు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మాకు డబ్బులు లేవు, అప్పు చేసుకొని వచ్చి మీకు ఇస్తే ఇదేనా మీరు చూపించే ప్రేమ మా మీద అని అంట. నిజంగా ఆ రోజు చూపించిన ప్రేమ, నిజమైన ప్రేమ మనం చూపించలే వాళ్ళకి. ఏదో సనుగుతూ కొనుగుతూ ఏదో ఆలోచనతో ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో ఇచ్చేసాం. అందుకే అందులో క్రియ ఉంది కానీ అందులో ప్రేమ లేదు. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే తప్పకుండా ఏముండాలి? క్రియ ఉండాలి. ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి క్రియ తప్పకుండా ఉండాలి.
సీమోని ఇంటికి యేసుప్రభు వారు భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఆయనకు ప్రేమ అయితే ఉంది, ప్రభు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయమన్నాడు, కానీ క్రియ లేదు ఆయనలో. కానీ అదే ఊర్లో పాపాత్ములైన స్త్రీ ఏం చేసింది? తన ప్రేమను క్రియారూపకములు చూపించినందుకు ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమకు తగిన క్రియ మనం చేయాలి. అలా చేసిన వారు బైబిల్లో ఉన్నారు, వారిని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అని. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యాకోబు తన మామైనటువంటి లాబానుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకేం చేస్తాను? నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. లాబాను ఏం కలిగి ఉన్నాడు? గొర్రెలు కలిగి ఉన్నాడు. అదే సమయంలో సంతానం కలిగి ఉన్నాడు. అందులో రాహేలు ఒకటి. ఈ రాహేలును ప్రేమించాడు గనక ఈ రాహేలు కోసం ఏం చేస్తున్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేసేదనని ఆయన మాటల్లో మాట్లాడుతున్నాడు. 30వ వచనం కూడా మనం గమనిస్తే, ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనము, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశానంట. హల్లెలూయా. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు చేశాడు యాకోబు రాహేలు కోసం అంటే 7 + 7 = 14 సంవత్సరాలు చేశాడు. కారణం ఏంటంటే రాహేలు పట్ల తనకున్న ప్రేమ. రాహేలు అంతగా ప్రేమించడానికి రాహేలు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 29:17 వచనం, లేయా జబ్బు కన్నులు గలది, రాహేలు రూపతియు సుందరి అయి ఉండెను. చూసారా, రాహేలు రూపము బాగుంది, సుందరంగా ఉంది. అందుకోసమే యాకోబు ఆమెను ప్రేమించాడు, ఆమె కోసమై కొలువు చేశాడు. కొలువు చేసి ఎట్టకేలకు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన అనంతరము ఆమెకి లేక రాహేలుకి ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరే యోసేపు. యోసేపు పుట్టిన తర్వాత మరొక కుమారుడు పుట్టాడు, అతని పేరు బెన్యామీన్. ఈ బెన్యామీన్ పుట్టిన తర్వాత రాహేలు చనిపోయింది. చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 7వ వచనం, 14 నుండి నేను వచ్చినప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేము అనే ఎఫ్రాత మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పాను. ప్రియులారా, గమనించండి, యాకోబు ఎంతగా ప్రేమించినప్పటికీ కూడా, ఆమెను ప్రేమించి ఆమె కోసం కొలువు చేసి ఆ తర్వాత సంతానం పొందుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ రాహేలు ఏమైపోయింది? చనిపోయింది. చనిపోయిన సంగతిని యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపునకు ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఎఫ్రాతా అనేటువంటి ఆ మార్గము గుండా వస్తున్నప్పుడు నీ తమ్ముడైనటువంటి బెన్యామీను కని ఆమె అక్కడ చనిపోయింది. ఆమె చనిపోయింది. అంటే యాకోబు యొక్క జీవితంలో ఇంతగా ప్రేమించినప్పటికీ కూడా, ఆమె కోసం కొలువు చేసినప్పటికీ కూడా, ఆమె కోసము కొలువు చేసినప్పటికీ కూడా చివరికి ఆమె ఏమైపోయింది? చనిపోయింది. అంటే మనుషులను మనం ఎంతగా ప్రేమించినా, వారి కోసం మనం ఎంత చేసినా సరేగాక వారైనా చనిపోతారు, లేక మనమైనా చనిపోతాం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, యాకోబు రాహేలును ప్రేమించి 14 సంవత్సరాలు 7 + 7 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అయినను తన భార్యను తాను కోల్పోయాడు. రెండో విషయాన్ని చూడండి, ఆదికాండం 37వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను.
అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. రెండవ విషయం ఏంటంటే ప్రియులారా, యాకోబు యోసేపును ప్రేమించి తన కొరకై ఒక నిలువుటంగిని కుట్టించాడు. అది ఎలా ఉందంటే విచిత్రమైన నిలువుటంగి అంట. రంగురంగులు కలిగినటువంటి ఆకర్షణీయమైనటువంటి అంగిని కుట్టించాడు. ఆ అంగిని చూస్తే ఎవరిది అంగి అంటే యోసేపుది అనాల్సిందే. ఆ యోసేపును తండ్రి అయినటువంటి యాకోబు ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తుగా తను ఒక నిలువుటంగిని, ఒక అంగిని, విచిత్రమైన అంగిని కుట్టించాడు. అందుకోసమే వాళ్ళ అన్నలకు సర్ది ఇవ్వడానికి లేక వాళ్ళ అన్నలకు క్యారెట్ తీసుకొని వెళ్ళినప్పుడు వారు గుర్తుపట్టి ఏమన్నారో తెలుసా? ఆదికాండం 37వ అధ్యాయము 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతన్ని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టముగా వీన్ని తినివేసిరని చెప్పుదాము, అప్పుడు వీని కల ఏమగునో చూతము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిది. అనగా యాకోబు యొక్క జీవితంలో తన కుమారుడైన యోసేపును అధికంగా ప్రేమించి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కుట్టించిన కారణాన్ని బట్టి తన సహోదరులకు ఏమైంది తెలుసా? తన మీద పగబుట్టిందంట. 4వ వచనంలో ఈ మాట రాయబడింది. అతని సహోదరులు తన తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయినట్ట. చూసారా? ఇప్పుడు యోసేపు తప్పు ఉందా ఇక్కడ? యాకోబు తప్పు ఉందా ఇక్కడ? యాకోబుదే తప్పు. యవన కాలంలో పుట్టినా, మధ్య వయసులో పుట్టినా, వృద్ధాప్యంలో పుట్టినా సరేగాక అందరూ తన కుమారులే కదా. తన ప్రమేయం లేకుండా దాసీలకు పుట్టలేదు, తన ప్రమేయం లేకుండా లేయాకు పుట్టలేదు, తన ప్రమేయం లేకుండా రాహేలుకు పుట్టలేదు. నలుగురికి పుట్టిన పిల్లలందరూ కూడా ఆయన ప్రమేయంతో పుట్టిన వారే కదా. ఆయన చూపించే ప్రేమలో తేడా పడింది అంతే. వృద్ధాప్యంలో పుడితే ఒకలాగా, యవన కాలంలో పుడితే ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు కదా. తను ప్రత్యేక రీతిగా ప్రేమిస్తే ప్రేమించాడు, కానీ తనకు ఒక నిలువుటంగిని గుర్తించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన పిల్లలు ఎవరు తెలుసా? దేవుడిచ్చిన పిల్లలు. ఒకానొక సందర్భంలో యాకోబే చెబుతాడు, యాకోబుని ఏశావు అడుగుతాడు, ఎవరయ్యా ఈ పిల్లలు అని అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు. చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే అని చెప్పాడట. చూసారా? 33వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడే దయచేసిన పిల్లలని చెప్పాడు. దేవుడే దయచేసిన పిల్లల్లో ఒక యోసేపు ఒక్కడే ఉన్నాడా? మిగతా వారు కూడా ఉన్నారు కదా. అందుకనే దొంగ ప్రేమ చూపించొద్దు, విపరీతమైన ప్రేమ కూడా చూపించొద్దు. మనం చూపించే ప్రేమ మన పిల్లల పట్ల అందరికి ఎలా ఉండాలి? ఒకటే రీతిగా ఉండాలి, ఒకటే రీతిగా ఉండాలి. ప్రేమించే ప్రేమలో లోపాలు ఉండకూడదు. ప్రేమించే ప్రేమలో హెచ్చులు తగ్గులు ఉండకూడదు. ఒకవేళ హెచ్చులు తగ్గులు ఉంటే ఏ తగ్గులోనైనా పడిపోతావు, ఏ హెచ్చులోనైనా పడిపోతావు. జాగ్రత్త. యాకోబు నిజంగా యోసేపును ప్రేమించి తన కొరకు ఒక నిలువుటంగిని గుర్తించాడు. ఈ నిలువుటంగి ఎంతవరకు తీసుకుపోయిందో చూడండి ఒకసారి. ఆదికాండం 37వ అధ్యాయం 31 నుంచి. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా, వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి, అందుకు అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టములుగా వాడిని తినివేశను, యోసేపు నిశ్చయంగా చీల్చబడిన నేను.
యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమ గోనె పట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఎంతో సంతోషంగా ఉల్లాసముతో ఉజ్జీవముతో ప్రేమతో కొట్టించిన నిలువుటంగిని ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు ఈ నిలువుటంగి ఏమైపోయింది తెలుసా? తన దుఃఖానికి కారణమైపోయింది. యోసేపుని ప్రేమించి విచిత్రమైన నిలువుటంగిని కొట్టించినటువంటి యాకోబు అదే అంగిని చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తా ఉన్నాడు, అంగలారుస్తా ఉన్నాడు. అయ్యో నా కుమారుడు లేడిక, వాడు చచ్చిపోయాడు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతా, ఇంకంతే. ఎంత ప్రయత్నం చేసిన తన ఏడుపు ఆగిపోలేదు. కారణం ఏంటి తెలుసా? యాకోబు తన కోసము కొట్టించిన నిలువుటంగి. నీ కుటుంబంలో ఒక ప్రత్యేక రీతిగా ఉండాలని ఆశపడకు. నా తల్లి నా తండ్రి ఏదైతే ఓకే, అంతే, వాళ్ళు ఏమంటే అదే చాలు. అందరికంటే నువ్వు ప్రత్యేకమైన రీతిలో ఉండాలని ప్రయత్నం చేసినా, అందరికంటే ఎక్కువగా ప్రత్యేకంగా నా కుమారుడు నా కుమార్తె ఉండాలి, పెద్దదో చిన్నదో అని ఒకవేళ ఆలోచన చేస్తే వాళ్ళ మధ్యలో భేదాన్ని నువ్వు కలుగజేసిన తండ్రి అవుతావు, వాళ్ళ మధ్యలో భేదాన్ని కలుగజేసిన తల్లి అవుతావు. జాగ్రత్త. వస్త్రాల విషయమే కావచ్చు, చదువుల విషయంలో కావచ్చు, వారి బాగోగులు ఏ విషయంలో అయినా కావచ్చు కాక, తిండి విషయంలో కూడా కావచ్చు. సమానతత్వాన్ని చూడండి. యోసేపు నిజంగా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, వీడిని చంపేద్దాము అన్నారు. మొత్తానికి గుంతలో పడేశారు. ఆ తర్వాత ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి అని అంటే ఆ నిలువుటంగే ఆధారం కాబట్టి ఆ నిలువుటంగిని ఏం చేశారు? మేకపిల్ల రక్తంలో ముంచి అది చూపించేశారంతే. అతిగా ప్రేమించి అంగీని గుట్టించినటువంటి యాకోబు ఇప్పుడు అంగలారుస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన గుట్టించిన నిలువుటంగి. అందుకే వాళ్ళు కూడా ఏమన్నా తెలుసా? ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టు అన్నారు. చూసారా? నీ కుమారుడు ఏంది అసలు ఆ మాట అంటే చివరికి వాళ్ళు ఏమనుకోడు తెలుసా? మా నాన్నవు సరిగా, మా నాన్న కూడా కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది నీ కుమారుని అంగో కాదో, ఇది మా తమ్ముడు తట్టుంది నాయన అని చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళే వాంటెడ్గా చేశారు, కావాల్సి చేసిన పని కాబట్టి. అది వాళ్ళే ప్రణాళిక వేసుకొని చేసిన పని కాబట్టి. ఒకవేళ చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పాలి. ఏమని చెప్పాలి? నాయన మేము మా మేకలను గొర్రెలు తీసుకొని వస్తా ఉన్నాం, మధ్యలో ఇదిగో ఇది తమ్ముడు అంగిలా కనపడింది, అసలు ఏమైంది తమ్ముడికి, ఎక్కడికి పంపించావని అడగాల్సింది వాళ్ళు. కానీ ఎందుకు అడగలేదు తెలిసే? వాళ్ళే ఏం చేశారు? కావలసికి ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేసి ఆ గొంతులో పడేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే ప్రియులారా, మనుషుల యొక్క ప్రేమ మనల్ని అంగలార్పుకు మిగిలిస్తుంది. మనుషుల యొక్క ప్రేమ ఒక రోజున మనల్ని బాధపరుస్తుంది. అందుకే తండ్రిని గాని తల్లిని గాని ఎక్కువగా ప్రేమించకూడదు, పిల్లల్ని గాని ఎక్కువ ప్రేమించకూడదు, మనకిచ్చిన వాహనాలను గాని వస్తువులు గాని దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. అవి ఏమైపోతాయి? ఒక రోజున తుప్పు పట్టిపోతాయి. ఈ నిలువుటంగి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? చినిగిపోయింది. ఈ నిలువుటంగి రక్తముతో నిండుకొని ఉన్నది. ఈ నిలువుటంగి చివరికి యాకోబునకు దుఃఖాన్ని పుట్టించేసి తన దుఃఖముతోనే తన జీవితం కొనసాగుతూ ఉన్నాడు. కానీ వాస్తవంగా యోసేపు చనిపోలేదు. కానీ ఆ చూసినటువంటి ఆ వస్త్రాన్ని బట్టి తాను అనుకున్నాడు చనిపోయాడు నా కుమారుడని. కాబట్టి యాకోబు యొక్క ప్రేమ నిలువుటంగిని కొట్టించింది. చివరికి అది తనకి అంగలార్పును మిగిలించింది. మూడవదిగా చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి
మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. యూదులైనటువంటి పెద్దలలో కొంతమంది యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఇలా మనవి చేస్తున్నారు. ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు చాలా ఇష్టమైన దాసుడు కాబట్టి అతడు చనిపోవడం తనకి ఇష్టం లేదు, తను బ్రతకాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ దాసునికి ఉన్న రోగాన్ని నువ్వు తొలగించాలి, నువ్వు బాగు చేయాలి, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడనే సంగతిని చెప్పి నువ్వు ఎలాగైనా చెప్పి ఆ కుమారుని బ్రతికించాలి. ఇదిగో ఆ శతాధి పక్షాన మేము వచ్చాము, అయితే ఏంటయ్యా శతాధిపతి సంగతి ఏంటి అని ఒకవేళ అడుగుతాడేమో. కాబట్టి వీళ్ళే ముందుగా ఏం చెప్పారు తెలుసా? ఈ మాట చెప్పారు, అతడు మన ప్రజలను ప్రేమించి లేక మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు. ఎవరిని ప్రేమించి? యూదులను ప్రేమించి. ఈనాడు చాలా మంది ప్రభువును ప్రేమించి మందిరాలు కట్టిస్తున్నారు. చాలా సంతోషం. కానీ మందిరాలు ఉంటాయా భూమి మీద? ఉన్నంతకాలం ఉంటాయి, తర్వాత ఏమైపోతాయి? పడిపోతాయి. ఇప్పుడు సమాజ మందిరమును కట్టించాడు శతాధిపతి యూదుల కొరకై, యూదుల పట్ల ఉన్న ప్రేమను బట్టి. అంటే తన ప్రేమ ఒక క్రియ రూపకంగా ఏం చేసిందంటే సమాజ మందిరాన్ని ఆయన కట్టించాడట. కట్టించడానికి గల కారణం ఏంటంటే యూదుల పట్ల తనకున్న ప్రేమ. ఆయన క్రియరూపకం దాల్చాడు. ఇప్పుడు సమాజ మందిరం ఏమైంది? కొంతకాలం పోయిన తర్వాత ఆ సమాజ మందిరం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. 3 విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేసాం. ఒకటి, యాకోబు రాహేలు కోసం కొలువు చేసి చివరికి తన భార్యను కోల్పోయాడు. యాకోబు తన కుమారుని యోసేపు కోసం నిలువుటంగిని కుట్టించి తనకిచ్చి చివరికి అదే నిలువుటంగి తనకు అంగలార్పును మిగిలించేసి, అనగా ఆ అంగీ కూడా చినిగిపోయింది. మూడవదిగా, శతాధిపతి అయినటువంటి ఆయన యూదుల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడు. అది కూడా ఏమైపోయింది? పాడైపోయింది. వీటన్నిటికీ భిన్నంగా ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించాడు. యేసు మనల్ని ప్రేమించి ఏం చేశాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి అన్నాడు. అంటే క్రీస్తు మనలను ప్రేమించి అర్పణముగాను బలిగాను తన్ను తాను అర్పించుకున్నాడు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఒక భర్త భార్యను ఎలాగా ప్రేమిస్తాడో అలాగే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అనగా ప్రభువు సంఘమును ప్రేమించి తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. సంఘము అంటే నీవు నేనే. అనగా నీ కొరకు నిన్ను ప్రేమించి లేక నన్ను ప్రేమించి లేక మనల్ని ప్రేమించి ప్రభు ఏం చేశాడు? తన్ను తానే బలిగాను తన్ను తాను అర్పణగాను అప్పగించుకున్నాడు. సంఘం కోసమే తన ప్రాణం పెట్టుట కొరకే అప్పగించుకున్న క్రీస్తు ఎవరు అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. అన్నిటికంటే ముందున్నవాడు దేవుడే కదా. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘం అనేటువంటి శరీరానికి శిరస్సు ఆయన. స్త్రీకి శిరస్సు పురుషుడైతే సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ఎలా అయ్యాడో తెలుసా? శిరస్సుగా సంఘం కొరకై తన ప్రాణమును పెట్టాడు.
ప్రేమించాడు, తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. పౌలు భక్తుడు అందుకోసమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి, అండర్లైన్, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మనం ఎలా జీవిస్తున్నాం? ప్రభునందు విశ్వాసం నుంచి జీవిస్తున్నామా లేదా ప్రశ్నించుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసు కొరకై ఆయన యందు విశ్వాసం ద్వారా నేను జీవిస్తున్నాను. ఫిలిప్పి 1:21 వస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించి తను తాను వ్యక్తినిగా చేసుకున్నాడు. తను తాను వ్యక్తినిగా చేసుకొని నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అది వ్యర్థమైపోయిందా అంటే అది వ్యర్థము కాలేదు. యాకోబు రాహేలును పోగొట్టుకున్నాడు కొలువు చేసినప్పటికీ. యాకోబు తన కుమారుడి కోసం నిలువుటంగిని చేసుకొని దాన్ని పోగొట్టుకున్నాడు. దాన్ని చూసి అంగలార్పు మిగిలిపోయింది. శతాధిపతి యూదుల కొరకు సమాజ మందిరం కట్టించడం, అది కూడా పాడైపోయింది. కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగము అలాగే నిలిచిపోయింది. ఎలా నిలిచిపోయింది చూడండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. హల్లెలూయా. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయితే ఇప్పుడు సంఘం ఏమైంది తెలుసా? ఆయన శరీరమైంది. అంటే నీవు నేను ఆయన శరీరం, తెలుసా? ఆయన శరీరంగా ఉన్న నీవు నేను సంఘమని పిలువబడుతున్నాం. అయితే ఈ సంఘము ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభమును ఆధారమై ఉండాలంట. సత్యము అనగా ప్రభువైన యేసే. యేసును చూడాలంటే నిన్ను చూడాలి, అంతే. యేసును చూడాలంటే మనల్ని చూడాలి. క్రైస్తవును చూస్తే యేసు ప్రభు గుర్తు రావాలి ప్రజలకి. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా? క్రైస్తవులను చూస్తే దేవుణ్ణి తిట్టడం ఎక్కువైపోయింది. క్రైస్తవ సంఘము సత్యమునకు స్తంభముగా ఉండాలి, ఆధారంగా ఉండవలసింది పోగొట్టి జీవము లేని సంఘం అయిపోయింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ప్రేమించి ప్రాణమును పెట్టినటువంటి సంఘము ఇప్పుడు జీవం కలిగిన సంఘమైంది. ఈ జీవం కలిగిన సంఘములో సత్యమునకు స్తంభముగా నీవు నేను నిలబడాలి. కంటిన్యూషన్లు అంటాడు, నిరాపేక్షముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. అంటే వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని దాల్చుకొని మన మధ్యలోకి వచ్చాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు ఒప్పుకున్నాడు, ఆయనలో ఏ పాపము లేదని ఒప్పుకున్నాడు. తర్వాత దేవదూతలకు కనపడ్డాడు. ఆయన రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు. లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూశారు? కాబట్టి పిల్లరా, ప్రభు గురించి ఇంత స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు, వినబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు యొక్క త్యాగాన్ని ఎప్పుడూ మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చెయ్యుడి అన్నాడు కదా. ఆయన జ్ఞాపకం చేసుకోవడం కోసమే. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యుగయుగాలు ఈ భూమి మీద మనుషులున్నంత వరకు ఆయన సంఘం ఉంటది. ఆయన రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడే సంఘములో నువ్వు నేను ఉండాలి. ఎత్తబడే సంఘములో నీవు నేను ఉండాలి. మన పేర్లు పెట్టుకున్నంత మాత్రం కాదు, కానీ వ్యక్తిగతంగా నువ్వే దేవుని ఆలయం అనే సంగతి గుర్తుపెట్టుకో. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. మనమే దేవుని ఆలయం.
మనమే దేవుని ఆలయం. అంటే యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించి మన కొరకు పెట్టిన ప్రాణము లేక మన కొరకు చేసిన శిలువ త్యాగము వ్యర్థమైపోయిందా? వ్యర్థము కాలేదు. క్రీస్తు చేసిన శిలువ త్యాగం వ్యర్థమైందా? వ్యర్థము కాలేదు. కాబట్టే ఈరోజు సంఘంగా మనం ఉన్నాము. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి చేసిన త్యాగములో మనం రక్షింపబడ్డాం. రక్షింపబడిన గుంపునే ఏమన్నారు? ఇప్పుడు సంఘము అన్నారు. ఈ సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి ఇప్పుడు మనం ఏమయ్యామంటే జీవము గల దేవుని ఆలయమయ్యాం, జీవము గల దేవుని సంఘమయ్యాం, జీవం గల దేవుని యొక్క స్తంభమై ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు చేసిన త్యాగములో నుంచి, ప్రభు మనల్ని ప్రేమించి తన రక్తమును కాచి రక్షించినటువంటి ఉచితమైన రక్షణను మనం కోల్పోకుండా చూసుకోవాలి. రక్షణ కోల్పోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రభు తనను ప్రేమించి తన ప్రాణం పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే ఈ సంఘాన్ని మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యము 4:36 కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను అన్నాయి. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు బర్నబా. ఈ బర్నబా గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అతడు భూమి గలవాడు. ఏం కలిగి ఉన్నాడు? భూమి కలిగి ఉన్నాడు. అంటే పొలాన్ని కలిగి ఉన్నాడు. భూమి కలిగి ఉన్నాడంటే వాడు ఆస్తిపరుడైనా కాదా? ఒక ఎకరా పొలం ఉందనుకోండి, వాడు ఆస్తిపరుడే. ఈరోజు అమ్ముకున్న ₹1,00,00,000 వస్తాయని చెప్పేసి ఆ పొలం మీనే దృష్టి పెట్టుకుంటారు కదా. ఇక పోయి ఒకవేళ వాళ్ళ పొలం పక్కనే రైల్వే ట్రాక్ పోయిందనుకోండి, పొలం పక్కనే ఎయిర్పోర్ట్ పడుతుంది అనుకోండి, అదే పొలం పక్కన ఏదైనా కంపెనీ పడుతుంది అనుకోండి, ఊరంతా దండోరు ఏం చేస్తారు? ఇదిగో బర్నబా యొక్క చేని పక్కన రైల్వే ట్రాక్ పడుతుందంట, వాడికేమిరా కోటీశ్వరుడు. అవునా? మన భాషలో చెప్పాలంటే బతుకన్న చేని పక్కన విమానాశ్రయం పడుతుందంట, అంటే వాడికేమిరా కోటీశ్వరుడు అయిపోతాడు. మాట్లాడుకుంటారా లేదా? ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆది అపోస్తుల కాలంలో బాగా ఆస్తిపరుడు భూమి గలవాడు ఎవరైనా ఉన్నారంటే అతడు బర్నబా. అతనికి అపోస్తులు ఏమని పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు అన్నారు. హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు అని అర్థం ఇచ్చే బర్నబా అని పేరు పెట్టారు. అంటే ఆ రోజుల్లో సంఘాన్ని ఆదరించడానికి, సంఘాన్ని ప్రేమించడానికి ముందుకొచ్చిన వ్యక్తి బర్నబా. ఎలా చెప్పగలమంటే బర్నబా తన ఆస్తిని అమ్మి దాని వెలంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. హల్లెలూయా. అపోస్తులు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు. సేవ చేస్తున్న సేవకుల దగ్గర తీసుకొచ్చి, ఇదిగోనయ్యా నా భూమిని అమ్మేశాను, ఇదిగో దేవుని పరిచయంలో వాడుకోనండి. సంఘములో అవసరతలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి, కాబట్టి వాటిని వాడుకోనండి అని సంఘ క్షేమం కోసం కోరి సంఘాన్ని ప్రేమించి తనకున్న ఆస్తిని అంతా కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాడు. ఎంత గొప్ప ధన్యుడైన. అంటే ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే సంఘాన్ని ప్రేమించాలి. ప్రభు ప్రాణం పెట్టి కొన్నటువంటి సంఘమును ప్రేమించి కూడా మనం ఏం చేయాలి? సంఘములో ఉన్న అవసరతలు మనము తీర్చాలి. బర్నబా చేసింది అదే పని కదా. బర్నబా తన భూమిని అంతా అమ్మేసి తనకున్న దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. మీకు కూడా ఉన్నదంతా అమ్మమని చెప్పట్లే నేను. ఎంతో కొంత సంఘాన్ని ప్రేమించి నీ వంతుగా పలాని అవసరత కొరకై, చాలా అవసరతలు ఉంటాయి కాబట్టి సంఘములో ఏదొక రూపకంగా, వస్తు రూపకంగానో, డబ్బు రూపకంగానో, ధాన్యం రూపకంగానో ఏదో ఒక రకంగా నీ వంతుగా నువ్వు సహాయము అందించాలి. నీ వంతుగా నీవు దానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. మనం ప్రభువును ప్రేమించిన వారం కాదు, సంఘాన్ని ప్రేమించిన వారం కాదు. అదే సమయంలో సంఘాన్ని ప్రేమించుటంటే ఒక ఇచ్చే విషయమే కాదు సుమా,
పడిపోతున్న, చెడిపోతున్న, నశించిపోతున్న ఆత్మను పురికొల్పి సంఘములో చేర్చాలి. ఉదాహరణకి, ఒకవేళ నీకు పొలం ఉంటే దానికి నీటి వసతి ఎక్కడి నుంచి రావాలో దానికి కావాల్సిన మార్గం ఏర్పాటు చేస్తావు ఫస్ట్. అర్థమైందా? అక్కడ బావి తవ్వించడమో, లేదా బోరు వేయటమో, లేదా కాలువ నీళ్లు రావడానికి మార్గం ఏర్పాటు చేయడమో ఏదో ఒకటి చేస్తావు. కారణం ఏంటంటే ఆ పొలమును నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. సేమ్ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే కూడా ఒక పొలమునకు నీళ్లు మళ్లించడానికి, తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావో, ఒక ఆత్మను కూడా ప్రభు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. ఎప్పుడో తెలుసా? సంఘాన్ని ప్రేమించినప్పుడు. అదేవిధంగా సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే సంఘములో ఎంతమంది ఉన్నారో నీకు తెలుస్తుంది. సంఘములో ఎవరు ప్రార్థన పరులో నీకు అర్థమవుతుంది. సంఘములో ఎవరు ఏ బాధలు ఉన్నారో అడిగి తెలుసుకుంటావు. సంఘములో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆధ్యాత్మికంగా దాన్ని గమనించుకోగలుగుతావు. సంఘములో వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవిస్తావు. సంఘమును ప్రేమిస్తే ఇవన్నీ చేయగలుగుతావు. అదే ప్రభువును ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమిస్తావు. సంఘం అంటే విశ్వాసుల గుంపే కదా. అలాగే ప్రభువును ప్రేమిస్తే సువార్త చెప్తావు. ప్రభువును ప్రేమిస్తే ప్రభువు ప్రేమించి ప్రాణం పెట్టిన సంఘ సహవాసం చేస్తావు. నీ శ్రమలలో, నీ ఇబ్బందులలో, నీ ప్రతి పరిస్థితుల్లో ప్రభు కోసం బ్రతుకుతూ సంఘములో నిలబడడానికి, సంఘములో చేర్చడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తావు. సంఘం అంటే ఏమోలే, మనకేం తెలుసులే అన్నట్టుగా ఉండవు. నిర్లక్ష్యం ఉండదు నీకు సంఘం పట్ల. ఒకవేళ సంఘం పట్ల నీకు నిర్లక్ష్యం అనేది ఉన్నదంటే నువ్వు సంఘాన్ని ప్రేమించట్లేదు. సంఘాన్ని నువ్వు ప్రేమించడం లేదు అంటే సంఘం కొరకే ప్రాణం పెట్టిన యేసును నువ్వు ప్రేమించట్లేదని అర్థం. లేదు లేదు, నేను ప్రభువును ప్రేమిస్తున్నా, సంఘానికి కొంచెం దూరంగా ఉన్నానంటే కుదరదు. ప్రేమించేవాడు ప్రాణం పెడతాడు కదా. ప్రేమించేవాడు రెండు పనులు చేస్తాడు. ఒకటి ప్రాణం పెడతాడు, రెండోది ప్రాణం పెట్టి అంతటితో ఆగిపోడు, కానీ తనకున్న ప్రతి అక్కర్లను ఏం చేస్తాడు? చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభువును ప్రేమించాలి. ప్రభు రక్తం కార్చి సంపాదించుకున్న జీవం కలిగిన దేవుని సంఘమును మనం ఏం చేయాలి? ప్రేమించాలి. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తుంటే సంఘములో ఉన్న అక్కర్ల అవసరాలు ఏంటో నువ్వు గ్రహిస్తావు. దానికి తగిన నీ వంతు సహాయం అందిస్తావు. బర్నబా చేసిన పని అదే. తన వంతుగా తాను చేసిన పనికి ఆయన బైబిల్లో రాయబడ్డాడు. బర్నబా తన ఆస్తిని అమ్మి, తన భూమిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీవు ప్రభువును ప్రేమిస్తున్నావు, కరెక్టే. మరి సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తే సంఘం కోసం ఏం చేస్తా ఉన్నావు? ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉన్నది. కాబట్టి 5 విషయాలు గుర్తుపెట్టుకుందాం. 1, యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను కోల్పోయాడు. రెండవదిగా, యాకోబు యోసేపును ప్రేమించి నిలువుటంగిని గుర్తించి ఆ నిలువుటంగి తన ఏడుపునకు కారణమైపోయింది, లేదా అంగలార్పుకు కారణమైపోయింది. ఆ మీదట శతాధిపతి సమాజ మందిరం కట్టించాడు, కానీ తన దాసుని యొక్క రోగం పోగొట్టుకున్నాడేమో, కానీ సమాజ మందిరం అయితే పడిపోయింది. కానీ ప్రభువు నీ కోసం, నా కోసం ఆయన మనల్ని ప్రేమించి కార్చిన పరిశుద్ధ రక్తము నిన్ను నన్ను రక్షించింది, ఒక సంఘంగా చేసింది. కాబట్టి మనము ప్రభువును ప్రేమించాలి. ప్రభుతో పాటు ప్రభు రక్తంలో కడగబడిన సంఘమును ప్రేమించినప్పుడు తప్పకుండా మన క్రియ రూపకం దాల్చి మన క్రియల ద్వారా దేవుని ప్రేమను ప్రకటించగలుగుతాం. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఒకటే, మనం ప్రేమించాలి, ప్రేమకు తగిన కార్యము కూడా చేయాలి. ప్రేమించాలి, ప్రేమకు తగిన క్రియ కూడా మనము చేయాలి. అలా చేయలేకపోతే దానివల్ల ప్రయోజనం. ఒకవేళ మనం ప్రేమించి ఏదైనా క్రియ చేస్తే కొంతకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రభు ప్రేమించిన త్యాగం మాత్రం ఎంతవరకు వెళ్ళింది తెలుసా? ఈనాటి వరకు వచ్చింది. 2025 సంవత్సరాల నుంచి ఆయన సంఘము సజీవంగానే ఉంది. ఆ సంఘంలో అనేక మంది హతసాక్షులు అయిపోతున్నారు. పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు, నా కొరకై ప్రాణం పెట్టిన ప్రభు కోసం నేను చనిపోవడం కూడా సిద్ధపడి ఉన్నానన్నాడు. నిన్ననే అమెరికాలో మనం చూస్తాం, చార్లీ కార్క్ దైవజనుడు మరణించాడు, హతసాక్షి అయ్యాడు. కారణం ఏంటంటే సంఘం కోసమే.
ప్రభుని ప్రేమించాడు గనక, సంఘాన్ని ప్రేమించాడు గనక దేవుడి మాటలు అందిస్తూ ఆయన మరణించాడు. కాబట్టి మన జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకుందాం, ప్రభును ప్రేమిద్దాం, సంఘాన్ని కూడా ప్రేమిద్దాం. ప్రభును ప్రేమించు, నీవు సంఘమును ప్రేమించు, సంఘములను ప్రతి ఒక్కరిని ప్రేమించు, వ్యత్యాసాలు ఉండొద్దు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ప్రభు కోసం ఈ లోకంలో మనము జీవించాలి. దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.